హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ లక్ష్మణ్ కుతాటి బ్లాగ్స్. ఈరోజు ఏం చూపిస్తున్నానంటే, నేను ఒక 10 రోజులు హైదరాబాద్కి వెళ్ళిపోయినా. అంటే అమ్మ ఇంటికాడ లేకుంటుండే, అమ్మ కూడా అమ్మ వాళ్ళ ఇంటి వాడికి వెళ్ళిపోయింది. 10 రోజులు ఇంటికాడ లేకపోతే ఇల్లు ఎట్లయిందంటే మొత్తం గడ్డితోటి మొత్తం ఘోరాది ఘోరంగా అయింది. అయ్యో, ఈడ గడ్డే, ఈడ మొత్తం గడ్డి. దాని తర్వాత ఇది మొత్తం గడ్డి. ఈ రోడ్డు మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి. ఇటు పోయే ఆ రోడ్డు ఇది మొత్తం క్లీన్ చేసుకొని పోవాలి. ఇప్పుడు మనం ఇది మొత్తం క్లీన్ చేయాలి. కొంచెం క్లీన్ చేసిన. ఇగో ఇటు లైట్గా మొత్తం క్లీన్ చేసిన. ఇటు క్లీన్ చేయాలంటే పార కావాలంటే పార ఉంది. ఇంత అన్నం తిని క్లీన్ చేద్దాం. అట్లా వర్షాకాలం గడ్డి అనేది తిరుగుడు కామను. కాకపోతే ఇంటికాడ ఉండాలి. ఇల్లు వదిలిపెట్టి పోతే ఎవరు చూసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి ఇట్లనే పెరుగుతుంది. ఇదేంటిది, ఇదేదో పూల చెట్టు అంటారు. వైట్ పూల కాదా, వైట్ పూల చెట్టు అంటారు. నేను చిన్నప్పటి నుంచి ఈ చెట్టు గిట్నే ఉంటాయి. ఇంత కూడా పెరుగుతుంది. ఎదుగులేదు బతుకులేదు అన్నట్టు ఉన్నది. అదేనా, కొంచెం క్లారిటీ కూడా నేను అవుట్పుట్ ఇస్తాను మీకు. కాకపోతే ఈ గడ్డి వీకే వీడియో మీకు మెయిన్గా ఫస్ట్ ఇంట్రో అట్లా వస్తుంది. ఓకేనా? నీళ్ళే బో ఫ్రెండ్స్. ఇగో వర్షాకాలం వస్తే గిదే కూస మాకైతే. గడ్డి వీకాలే. ఇంట్లో ఒక 10 రోజులు ఉండకపోతే చాలు, గడ్డి పెరుగుతూనే ఉంటుంది. నాతో ఎక్కిన ఇంకాటి ఎక్కాలి. ఘోరం కష్టమైంది ఫ్రెండ్స్. గీతవ్వ సాపేయనికే నాకు గింతగానో కష్టమైంది. గీతవ్వ సాపేయనికే ఇదంతా సాపేయనంటే నా వల్ల అయితే లేదు. కానీ ఒక్కసారిగా హాస్టల్ డేస్ గుర్తుకొచ్చేసినాయి. ఎందుకంటే హాస్టల్ స్టార్ట్ అవ్వడంతో హాస్టల్ పోయేటోని నేను. పోవడంతో అక్కడ మొత్తం సార్లు మొత్తం గడ్డి వీకిస్టోలు. మొత్తం గడ్డి ఎంత బాగా అనిపించినా వీకిస్టోలు అసలు అయింది. కానీ గడ్డి వీక్కుంటా ఎంతో బాధపడుకుంటా హాస్టల్ జీవితం 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న హాస్టల్ జీవితం. ఒక్కసారిగా హాస్టల్ రోజులు గుర్తుకొచ్చినాయి గడ్డి వీకుడితోటి. కానీ చేసుకోవాలి, క్లీన్ చేసుకుంటేనే మనకు మంచిది. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎస్పెషల్లీ వానాకాలం ఏమన్నా పాములు అవి ఇవి ఉంటాయి కదా, క్లీన్ చేసుకొని మంచిగా ఫ్రెష్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, ఇది మరి వాళ్ళ వ్లాగ్. ఇంకా ఓకే, ఇది మరి వాళ్ళటి వ్లాగు. ఇంకా వ్లాగులు పెడతా. అసలు యూట్యూబ్లో మాట్లాడు కూడా అత్తలేసాక నేర్చుకుంటా. ఘోరమైంది. వేనీళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి. Okay, bye friends. Thanks for watching this video.